మన చుట్టూ ఉన్న వస్తువులు అనేక రకాలైన పదార్థాలతో తయారై ఉంటాయి. వేరువేరు పదార్థాలను వాటి ధర్మాల ఆధారంగా రకరకాల సందర్భాల్లో ఉపయోగిస్తాం. ఈ వీడియోలో మనం తేలికగా గుర్తించగల పదార్థాల ధర్మాలను గురించి తెలుసుకుందాం. ఈ విషయాల గురించి తెలుసుకోవడానికన్నా ముందు మనం చిన్నతనంలో ఆడిన ఒక ఆట గురించి గుర్తు చేసుకుందాం. మీరు దాగుడుమూతలు ఆడే ఉంటారు కదా. స్నేహితులకు కనిపించకుండా దాక్కోవడం చాలా సరదాగా ఉంటుంది కదా. మీరు ఎక్కడెక్కడ దాక్కునేవారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ ప్రదేశాలను ఎందుకు ఎంచుకున్నారు? ఎప్పుడైనా మీరు అద్దం ఉన్న కిటికీ వెనక దాక్కోవడానికి ప్రయత్నించారా? ఖచ్చితంగా ప్రయత్నించరు. ఎందుకు? ఎందుకంటే మీ స్నేహితులు దాని గుండా చూసి మిమ్మల్ని పట్టుకుంటారు. అందుకని మీరు కిటికీ వెనక దాక్కోరు. సరే, మనం అన్ని పదార్థాల గుండా చూడగలమా? ఇక్కడ టేబుల్ మీద ఉన్న ఈ పేపర్ ముక్కను చూడండి. ఈ పేపర్ ముక్క వెనకాల ఏముందో మీరు చూడగలుగుతున్నారా? లేదు కదా. ఏ పదార్థాల గుండా అయితే వస్తువులను చూడగలమో వాటిని పారదర్శక పదార్థాలు, ట్రాన్స్పరెంట్ సబ్స్టాన్సెస్ అని అంటాము. గాజు, నీరు, గాలి మరియు కొన్ని ప్లాస్టిక్లు పారదర్శక పదార్థాలకు ఉదాహరణలు. మీరు ఈ గ్లాస్ వెనుక ఉన్న వెలుగుతున్న కొవ్వొత్తిని సులభంగా చూడవచ్చు కదా. అలాగే నీటి ద్వారా కూడా వీటినే పారదర్శక పదార్థాలని అంటారు. మీరెప్పుడైనా దుకాణానికి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని గమనించారా? దుకాణదారులు మనకిష్టమైన బిస్కెట్లు, స్వీట్లు, అలాగే కొన్ని తినే వస్తువులను గాజు లేదా ప్లాస్టిక్‌తో చేసిన పారదర్శక డబ్బాలలో పెట్టుంటారు. ఎందుకంటే మనం చూసిన వెంటనే మనకిష్టమైన బిస్కెట్లను సులభంగా తీసుకోవచ్చు. మరోవైపు కొన్ని పదార్థాల గుండా మీరు చూడలేరు. ఉదాహరణకు ఈ పేపర్ ముక్క. ఇప్పుడు నేను ఈ పేపర్‌ను ఇలా అడ్డంగా పెడుతున్నాను. మీరు దాని వెనక వెలుగుతున్న కొవ్వొత్తిని చూడగలుగుతున్నారా? లేదు కదా. అలాగే ఈ గాజు గ్లాసును కూడా చూడలేకపోతున్నారు. అయితే మీరు కొంత కాంతిని చూడగలరు. కానీ మీరు ఆ కొవ్వొత్తిని పూర్తిగా చూడలేరు. అలాగే మూసి ఉన్న చెక్క పెట్టె, అట్టపెట్టె లేదా లోహపు డబ్బాలో ఏమి ఉంచారో మీరు చెప్పలేరు కదా. ఈ చెక్క, అట్ట మరియు లోహాలు అన్నీ కూడా అపారదర్శక పదార్థాలకు ఉదాహరణలు. ఒపేక్ మెటీరియల్స్. మరియు ఈ పేపర్ ముక్క కూడా అపారదర్శక పదార్థాలకు ఉదాహరణ. పదార్థాలను వర్గీకరించడానికి ఇదొక మార్గం. అవి అపారదర్శకమా లేక పారదర్శకమా అని. సరే, ఇప్పుడు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ పేపర్ ముక్కను తీసుకొని దానిపై కొంచెం నూనెను రాస్తాను. నా దగ్గర నూనె రాయని పేపర్ కూడా ఉంది. ఇప్పుడు నేను దాన్ని ఈ కొవ్వొత్తి ముందర పెడుతున్నాను. చూడండి, మీకు కొవ్వొత్తి కనిపిస్తోందా? లేదు కదా. ఈ పేపర్‌పై కొంచెం నూనె రాసిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. కొవ్వొత్తి ఇంతకు ముందు కంటే స్పష్టంగా కనిపిస్తోంది కదా. కానీ మీరు నూనె రాసిన పేపర్ గుండా పూర్తిగా స్పష్టంగా చూడగలుగుతున్నారా? లేదు కదా. పూర్తిగా కాదు. అవతలి వైపు ఉన్నది అంత స్పష్టంగా కనిపించడం లేదు. కాబట్టి ఏ పదార్థాల గుండా అయితే వస్తువులను చూడగలము కానీ స్పష్టంగా చూడలేమో వాటిని పాక్షిక పారదర్శక పదార్థాలు, ట్రాన్స్లూసెంట్ మెటీరియల్స్ అని అంటాం. పాక్షిక పారదర్శక పదార్థానికి ఇక్కడ మరొక ఉదాహరణ ఉంది. ఈ గాజు షీట్. నేను ఈ గాజు షీట్‌ను కొవ్వొత్తి ముందు ఉంచుతున్నాను. మీరు కొవ్వొత్తిని పూర్తిగా చూడలేరు కానీ అవతలి వైపు ఏదో ఉందని, ఏదో వెలుగుతోందని లేదా మండుతోందని మీకు తెలుస్తోంది కదా. దీన్ని బట్టి అన్ని గాజు రకాలు పారదర్శకంగా ఉండవని, కొన్ని పాక్షిక పారదర్శకంగా కూడా ఉండవచ్చని అర్థమవుతోంది. కాబట్టి పదార్థాలను వర్గీకరించడానికి ఇది మరొక మార్గం. ఈ వీడియో ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? ఏ పదార్థాల గుండా అయితే వస్తువుని చూడగలుగుతామో వాటిని పారదర్శక పదార్థాలంటారని, వేటి ద్వారా అయితే వస్తువులను చూడలేమో వాటిని అపారదర్శక పదార్థాలంటారని తెలుసుకున్నాం. అలాగే ఏ పదార్థం గుండా అయితే వస్తువుని చూడగలము కానీ స్పష్టంగా చూడలేమో వాటిని పాక్షిక పారదర్శక పదార్థాలంటారని తెలుసుకున్నాం. అర్థమైంది కదా. మీరు కూడా ఈ విధమైన ప్రయోగాన్ని చేసి ఏవి పారదర్శక పదార్థాలో, ఏవి అపారదర్శక పదార్థాలో, అలాగే ఏవి పాక్షిక పారదర్శక పదార్థాలో గుర్తించండి.